గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది శుక్రవారం సంబంధించిన వీడియో. ఇది మనకు శుక్రవారం నాడు ఏ విధంగా జరిగిందో మార్కెట్ ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రీవ్యూ క్లోజ్ అనేది ఈ 25,898లో అయితే ఓపెన్ మాత్రం మనకు 25,971లో ఓపెన్ అయింది. ఇది మనకు హైలో ఏర్పడింది. హై నుంచి ఇది మనకు ఈ 26,057 దాకా మాత్రమే వెళ్ళింది. లో చూసినట్లయితే మాత్రం ఇది 25,938 దాకా వెళ్ళడం జరిగింది. కానీ ప్రీవ్యూ క్లోజ్ మనకు టచ్ కాలేదు. అయినా కూడా మార్కెట్ అనేది మనకు ఆఖరికి ఈ 26,046లో క్లోజ్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఈ 26,200 పిఈను మరియు 25,600 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకేనా. దీన్ని బట్టి మనం ఒకసారి సిని గమనిద్దాం. ఇందులో మనం గమనించినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది మార్కెట్ అనేది చాలా హైలో ఏర్పడింది. చూసినట్లయితే ఇది మనకు 346 నుంచి ఇది ఏకంగా ఇది 396 మీద ఏర్పడింది, 55 పాయింట్ల మీద. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఎప్పుడైతే మనకు 915 క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకుందో ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 9:35 నుంచి మళ్ళీ ఇది డ్రాప్ అవ్వడం జరిగింది. డ్రాప్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఉన్న ఈ బాడీ మీద విక్కు నుంచి మనకు సపోర్ట్ తీసుకుని ఈ విధంగా క్లోజింగ్ వెళ్ళింది. అర్థమవుతుంది. తర్వాత మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ మనకు దీని బాడీ ఉంది కదా, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయింది. బాడీ నుండి రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ మనకు కన్సల్టేషన్ అయింది. కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ మనకు కొంచెం డౌన్ అవ్వుకుంటూ ఇక్కడ చూసినట్లయితే ఈ 915 క్యాండిల్ ఉంది కదా, దీని లోపలనే ఉంది ఇక్కడ బాడీ మీద నుంచి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. దీని బాడీ మీద నుంచి మనకు ఇక్కడ వచ్చి మళ్ళీ మూమెంటం తీసుకున్న పైకి కిందికి ఇందులోనే కన్సల్టేషన్ అయిపోయింది మొత్తం సైడ్ వేస్లా. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు పీని ఒకసారి గమనిద్దాం. ఈ 26,200 పీ ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత ఇప్పుడైతే మార్కెట్ 935 నుంచి వెళ్ళి డౌన్ కూడా జరిగిందో ఈ 945 నుంచి వెళ్ళి ఇది మనకు మూమెంటం తీసుకుంది. ఈ మూమెంటం తీసుకున్నప్పుడు డైరెక్ట్ మనకు పెరగలేదు. ఇందులోని మనకు ఈ విధంగా క్యాండిల్స్ అనేవి పైకి కిందకి ఏర్పడడం జరిగింది. పైకి కింద ఏర్పడి మళ్ళీ ఇది మూమెంటం తీసుకుని డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళింది. ఎప్పుడైతే మనం చెప్పుకున్నామో ఈ 920 క్యాండిల్ తోటి మూమెంటం తీసుకుంటుందో ఈ విధంగా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ 189 రూపాయల నుండి మళ్ళీ ఇది 261కి వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ తర్వాత 251 దాకా వెళ్ళింది. ఇదే మనకు లాస్ట్ ఫైనల్గా మారింది హై. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ మనకు డౌన్ అయిపోయింది. ఎప్పుడైతే డౌన్ అయిందో ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ చూసారో ఇది ఇక్కడ నుంచి మనకు మూమెంటం తీసుకుంటేనే పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు చాలాసార్లు ఇది మనకు 915 క్యాండిల్ని బ్రేక్ చేయలేకపోయింది. ఇక్కడి నుంచి మనం అనుకుంటాము ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంటుందని. కాకపోతే మనకు మెయిన్ రెసిస్టెన్స్ ఇది ఎప్పుడైతే ఇది మనకు బ్రేక్ అవుతుందో అంటే ఎప్పుడైతే దీని మీద క్యాండిల్ అనేది ఏర్పడుతుందో ఇది మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ మనకు రెసిస్టెన్స్ తాగే అవకాశం ఉంటాయి. ఇప్పుడైతే ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అవుతుంది. ఇది మళ్ళీ మనకు ఇంతవరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మార్కెట్ అనేది ఇందులోని కన్సల్టేషన్ అయిపోయింది. ఈ రెడ్ క్యాండిల్ మనకు మూమెంటం తీసుకున్న పైకి కిందికి వెళ్తూ మళ్ళీ ఇది ఈ రకంగా డౌన్ కూడా జరిగింది. ఓకే. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సీలు ఒకసారి గమనిద్దాం. ఇందులో మనం చూసినట్లయితే ఈ 26,100 సి ఒకటి గమనించినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఈరోజు మార్కెట్ ఏర్పడింది. 42 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది 76 రూపీస్ వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఎక్కడి నుండి ఇది మళ్ళీ 35 రూపాయల నుంచి మళ్ళీ ఇది 50 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ అదే 40 రూపాయల నుంచి మళ్ళీ ఇది ఎక్కడి నుంచి 63 రూపాయలకి వెళ్ళింది. 63 రూపాయల నుండి ఇందులోనే కన్సల్టేషన్ అయింది. ఇది పైకి కిందికి మనకు కొంచెం ఎక్కువ తక్కువ చూపిస్తున్నా కూడా మనకు మెయిన్ సీన్ చూసినట్లయితే ఇది మనకు ఇందులోనే ఉంది. ఇది మళ్ళీ 48 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 68 రూపీస్కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ కింద నుంచి మూమెంట్ ఉంది. 51 రూపాయల నుండి మళ్ళీ ఇది 62 రూపాయలకు వెళ్ళడం. అంటే ఇందులోనే కన్సల్టేషన్ అయింది. ఎప్పుడైతే మనకు 915 క్యాండిల్ దాటి అది పైకి వెళ్ళలేదు, ఆ తర్వాత మళ్ళీ
కిందకి బ్రేక్ కాలేదు. అందుకే మార్కెట్ అనేది ఇందులోనే కన్సల్టేషన్ అయింది. ఓకేనా. అదేవిధంగా ఈ 26,050 సి ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది. ఓకేనా. ఇది చూసుకున్నట్లయితే మనకు నిన్న క్లోజింగ్ ఇది 49.51 రూపీస్ నుంచి వెళ్ళి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 100 రూపాయల దాకా వెళ్ళింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి డౌన్ అయింది. ఇక్కడ మనకు మళ్ళీ ఇది 73 రూపాయల నుంచి మళ్ళీ ఇది 102 రూపాయలకు తర్వాత మళ్ళీ మొత్తం పూర్తిగా డౌన్ అయ్యి ఇక్కడ మాకు ఒక వీ షేప్ అనేది ఏర్పడింది. ఓకేనా. వీ షేప్ ఏర్పడి మళ్ళీ ఇది ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఇక్కడ మనకు ఎటువంటి దీన్ని మనం గుర్తుంచుకోవాల్సి అంటే ఎప్పుడైతే ఈ విధంగా కన్సల్టేషన్ అవుతుందో అంటే దీనికి సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడేమో డైరెక్ట్ మనకు ఒకటే క్యాండిల్తో మూమెంటం తీసుకుంటుంది. ఎప్పుడైతే ఇది మనకు దీని మధ్య నుంచి మూమెంటం తీసుకుంటుందో ఇక్కడ ఇది అంతా కన్సల్టేషన్ అయింది. ఇది మళ్ళీ 50 రూపాయల నుండి ఏకంగా ఇది 80 రూపాయలకు. ఓకేనా. మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ 65 రూపాయల నుండి మళ్ళీ ఇది 91 రూపాయకి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది 70 రూపాయల నుండి మళ్ళీ ఇది 80 రూపాయలకు మళ్ళీ ఇది 70 రూపాయల నుండి 95 రూపాయలకు ఈ విధంగా ఇందులో మూమెంటం చేసుకుంటూనే ఉంది. ఓకేనా. ఇందులో మనం ఈ 26,000 సి గమనించినట్లయితే ఇది మనకు ఇది నిన్న క్లోజింగ్ ఇది 67.70 రూపాయల నుండి మళ్ళీ ఎక్కడ 130 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 75 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడాక 115కు. తర్వాత మళ్ళీ 94 రూపాయల నుండి మళ్ళీ మనకు 120 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా 93 రూపాయల నుండి మళ్ళీ ఇది 120 రూపాయలకు ఈ మధ్య ఇది కన్సల్టేషన్ అవుతూనే ఉన్నది. ఓకేనా. ఈ విధంగా సిలో జరిగింది. అదేవిధంగా మనం పిలో గమనించినట్లయితే ఇక్కడ మనం ఈ 26,000 పి గమనించుదాం. ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది ఈ విధంగా 950 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత మరి ఇది 60 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది ఇది మనకు 90 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి 70 రూపాయల నుండి ఇది మనకు 118 రూపాయలకు. తర్వాత ఇదంతా ఇందులో చిన్న మూమెంట్లు 60 రూపాయల నుండి ఇది మనకు 80 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది 61 రూపాయల నుండి మళ్ళీ ఇది 72 రూపాయలకు. అంటే అది ఏ విధంగా మూమెంటం తీసుకుంటూ ఇది కూడా అదే విధంగా మూమెంటం తీసుకుంటూ ఆఖరికి 49 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,050 స్పీ ఇది నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత మళ్ళీ 80 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది 120 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది 93 రూపాయల నుండి మళ్ళీ ఇది 148 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇందులో కన్సల్టేషన్ అయింది 81 రూపాయల నుండి 95 రూపాయలకు. మళ్ళీ 80 రూపాయల నుండి మళ్ళీ ఇది 80 రూపాయల నుండి మళ్ళీ ఇది 90 రూపాయలకు. చివరిగా ఇది 70 రూపాయల నుండి మళ్ళీ ఇది 80 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాలి ఈ విధంగా కరెక్ట్ మనకు మూమెంట్ లేనప్పుడు ఈ విధంగా కన్సల్టేషన్ అవుతుంది. కన్సల్టేషన్ అవుతుందంటే ఇది మనకు కొంచెం మూమెంట్ తీసుకుందంటే ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకేనా. అదేవిధంగా చివరిగా చూసినట్లయితే ఈ 26,100 పి ఇది. ఓకేనా. ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది. ఆ తర్వాత 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడింది. తర్వాత 110 రూపాయలు ఉండి ఇది మనకు 150 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది 120 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 172 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 110 రూపాయల నుండి మళ్ళీ ఇది 134 రూపాయలకు. తర్వాత 106 రూపాయల నుండి ఇది 127. ఇది మళ్ళీ చివరిగా చూసినట్లయితే 94 రూపాయల నుండి మళ్ళీ ఇది 117 రూపాయలకి వెళ్ళి 90 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది శుక్రవారం రోజు. ఓకేనా. థ్యాంక్ యూ.